ఇస్మాయిల్ గారి మొహమ్మద్ ఇస్మాయిల్ గారికి మొహమ్మద్ ఇస్మాయిల్ గారికి వారి గుర్తుకే మొహమ్మద్ ఇస్మాయిల్ గారికి మొహమ్మద్ ఇస్మాయిల్ గారికి వారి గుర్తుకే నమస్తే అండి. ఈరోజు మనం కల్లూరు నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలో 12, 13వ వార్డులో ఉన్నాము. ఈ వార్డుకి మహమ్మద్ ఇస్మాయిల్ గారు అంటేనే తెలియని వాళ్ళు లేరు. ఇస్మాయిల్ భాయ్ నాకు ఒక అవసరం వచ్చిందని చెప్పేసి పోయి అడిగితే లేదు కాదు అనకుండా ఆయన వంతు సాయంగా ఎన్నో విధాలుగా ఎంతో మంది సాయం చేశారు. అది మేము కళ్ళారా చూసి ఉన్నాము. అదేవిధంగా ఇతను కౌన్సిలర్గా వస్తే ఇంకో కొంచెం అభివృద్ధి పనులు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులందరూ అంటున్నారు. అందువలన ఇస్మాయిల్ గారితో ఈరోజు సత్యం 9 టీవీ లైవ్తో మనం ఉన్నాము. నమస్తే సార్. మీరు ఈ వార్డుకి కౌన్సిలర్గా నిలబడడానికి గల కారణాలు ఏంటి? నిలబడితే ఈ వార్డుకి ఏమి మీరు ఉపయోగాలు అవి చేస్తారు? వాటి గురించి విధి విధానాలు ఒకసారి చెప్పండి. నా పేరు మహమ్మద్ ఇస్మాయిల్. బీఆర్ఎస్ పార్టీ 12వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ వార్డులో గతంలో నేను వార్డు మెంబర్గా ఉన్నప్పుడు ఇక్కడ షాదీఖానా ఒకటి నిర్మాణం చేయడం జరిగింది, మరియు పల్లె దవాఖానా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది, అంతర్గత రోడ్లు నిర్మించడం జరిగింది. అలాగే అనేక కార్యక్రమాలు చేసినాము. కల్లూరులో హాస్పిటల్ 30 పడకల హాస్పిటల్ ఉంటే దాన్ని 50 పడకల హాస్పిటల్గా మార్చడం జరిగింది. ఇలాంటి అలాగే స్టేడియం ఒకటి నిర్మాణం చేయడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక సంవత్సరాలు జరిగినాము. ఈరోజు పాలిస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా మహిళా మనులకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పి ఈరోజు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. మరియు అలాగే వృద్ధులు, వితంతులు, వికలాంగులకు పింఛన్లు 6,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఈరోజు వరకు కూడా 1 రూపాయి కూడా ఇవ్వలేదు. మరియు అలాగే చదువుకున్న పిల్లలకు, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని వాళ్ళు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి హామీలు ఇచ్చి గద్దెనెక్కి ఈరోజు వరకు కూడా కనీసం ఆ మాట కూడా ఎత్తట్లేదు. అలాంటి వారిని ఒకసారి ఓడించి బీఆర్ఎస్ పార్టీ తరఫున మా అభ్యర్థులను మమ్మల్ని గెలిపిస్తే మా గౌరవనీయులు మా మాజీ సెంట్రల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకత్వం, జిల్లా నాయకత్వంలో వారి సహకారంతో ఈ రాష్ట్ర ప్రభుత్వమై పోరాటం చేసి వారికి కావాల్సిన వాళ్ళ హామీలు నిలబెట్టే వరకు మేము పోరాటం చేస్తామని వాగ్దానం చేస్తున్నాను. చూశారు కదా, ఈరోజు సండ్ర వెంకటరయ్య గారు ఆధ్వర్యంలో, లక్ష్మీంద్ర గారి ఆధ్వర్యంలో ఒకసారి గెలిపిస్తే వారి ద్వారా మేము ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి అన్నారు. అదేవిధంగా ఇంకొక వార్డు మెంబర్ గారు లక్ష్మి గారు ఉన్నారు, 13వ వార్డు లక్ష్మి గారు ఉన్నారు. మీరు ఈ వార్డుకి సంబంధించిన విధి విధానం. నమస్కారం, అందరికీ నమస్కారం. కొత్తగా ఏర్పడిన మా మున్సిపాలిటీలో 13వ వార్డుగా అభ్యర్థిగా పోటీ చేయడానికి మాకు అవకాశం కల్పించిన మా పెద్దలు గౌరవనీయులు సండ్ర వెంకటవీరయ్య గారికి, మరియు మా మాజీ పంచాయతీ సర్పంచ్ గారు లక్ష్మీ నీరజారు గారికి, మా మండల పార్టీ అధ్యక్షుల వారికి అందరికీ నమస్కారం. మాకు అవకాశం కల్పించినందుకు. మేము గతంలో చేసిన కార్యక్రమాలు, నేను గతంలో వార్డు మెంబర్గా ఉన్నాను 1వ వార్డుగా, ఇప్పుడు అది 13వ వార్డుగా అవడం జరిగింది మున్సిపాలిటీ ద్వారా. ఇప్పుడు అంతకుముందు చేసిన కార్యక్రమాలు పంచాయతీ పరంగా చేసిన కార్యక్రమాలు పంచాయతీ పరంగా చేసాం, కానీ ఇప్పుడు అందరి సహకారం ఉంటే మేము ఎక్కువ కార్యక్రమాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. మా ఎమ్మెల్యే గారి సహకారం, మా ఇస్మాయిల్ గారు చెప్పినట్టు మేము అన్ని కార్యక్రమాలు చేయడానికి మాకు అవకాశం కల్పించమని కోరుకుంటున్నాం. మేము చెప్పినట్టుగా మేము కార్యక్రమాలు చేయడానికి ముందు ఉన్నాం. చూశారు కదా, ఒక అవకాశం కల్పిస్తే అభివృద్ధి ఏంటో చూపిద్దామని చెప్పేసి అంటున్నారు. కావున కారుగుర్తి ఓటేయమని వారు అభ్యర్థిస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో కావేటి రాధాకృష్ణమూర్తి, ఈ సత్యం 9 టీవీ. మొహమ్మద్ ఇస్మాయిల్ గారి మొహమ్మద్ ఇస్మాయిల్ గారికి